ఎంతో లాంగ్ గా ఉన్న హెయిర్ అన్నమాట కట్ చేసేసాను అంటే మా పాపది చాలా పొడుగు ఉండేది అనమాట జుట్టు. ఎంత పొడుగు అంటే చక్కగా సీక్వెన్స్ గా కట్ చేశాను. లాంగ్ హెయిర్ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జుట్టు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇష్టమే. జుట్టు అనేది అంటారా కాదంటారా? ప్రతి ఒక్కళ్ళు కూడా జుట్టు కోసం ఇది చేసేదే. జుట్టులో తల డాండ్రఫ్ గానీ ఏమీ ఉండదు అనమాట. నీట్గా ఉంటుంది మా పాప హెయిర్. ఎంతో చేపిస్తాము ఏంటి అనేది నేను చెప్తాను. ప్రతిదీ హెయిర్ కి సంబంధించి అన్ని చిట్లకుండా జుట్టు హెయిర్ ఎక్కువగా ఉంటేనంటండి ఎడ్యుకేషన్ రాదు అని చెప్పి విన్నాను నేను. స్టడీస్ కి కాస్త ఇదవుద్ది, డాండ్రఫ్ కానీ ఏం లేదు చూడండి. జుట్టు ఏం లేదు చూడండి, ఎంతో చక్కగా నీట్గా ఉంది. అందరికీ ఉండాలి కదా లాంగ్ హెయిర్ అంటే ఎవరికైనా ఇష్టమేనండి, అవునంటారా కాదంటారా? ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు లాంగ్ హెయిర్. నేనైతే పిచ్చగా ఇష్టం అండి. నాకు కూడా బాగా జుట్టు బారే, మా పిల్లలకి బారే. మా పెద్ద పాపకి ఏం చేశానంటే క్యాన్సర్ పేషెంట్స్ కి డొనేట్ చేశాను. చిన్న పాప హెయిర్ ఇది అన్నమాట. కాస్త చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల బాగా మా పాప తగ్గుతుంది. లాంగ్ హెయిర్ ఎప్పుడు ఫ్యాషనేనండి, కాకపోతే చిక్కుకి పిల్లలు ఏడుస్తారు, బాధపడతారు అని చెప్పి నేను కట్ చేశాను అనమాట. డోంట్ మూవ్ బెటా, డోంట్ మూవ్. ఎంత చక్కగా కట్ చేశాను. కొంచెం అంతా ఇటు ఇటుగా కాస్త తేడా పడింది, సెట్ అయిపోయింది. ఇంకా కొంచెం పెరిగినాక మళ్ళీ యూ షేపో వి షేపో చేస్తాను. నేనే చేశాను. అంత పార్లర్ వర్క్ అంతగా రాదులేండి నాకు. కాకపోతే హెయిర్ డాండ్రఫ్ కానీ జుట్టు చిట్లడం కానీ ఏమీ లేదు. ఎంత నీట్ గా చేశానంటే కటింగ్ అంత నీట్గా ఉంది. హెయిర్ లో కూడా డాండ్రఫ్ కానీ ఏం లేదు. 7 years కిడ్ అండి తిను, ఆ చిన్న పాప 7 years ఉంది. కాకపోతే మా పాపకి హెయిర్ అంటే ఇష్టం, కాకపోతే చిక్కు పడితే ఏడుస్తుంది. చిక్కు పడితే బాగా ఏడ్చేస్తుంది. ఇంత నీట్ గా కటింగ్ అనేది వచ్చింది చూడండి. ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే ఇష్టం. మనం కాస్త మెంతులు పెరుగు రాస్తే జుట్టు చక్కగా పెరిగిద్ది. మెంతుల వాటర్, కలోంజీ సీడ్స్, మెంతుల సీడ్స్ నానబెట్టేసేసి నైట్ స్ప్రే చేసుకున్నా కూడా మనకు డాండ్రఫ్ ఉండదు. లేకపోతే కొంచెం ఓవర్ హీట్ చేసి లైట్ డబుల్ బాయిలింగ్ చేసి కోకోనట్ ఆయిల్ రాసినా మనకి చిక్కు ఉండదు అనమాట. చూడండి, నేను అసలు కోమ్ కూడా చేయలా, తీసుకొచ్చేసానా పెట్టేశాను. ఇలా పెడుతుంటే హెయిర్ అనేది చిక్కు లేకుండా జారుకుంటూ వస్తుంది. వైట్ హెయిర్ అనేది లేదు. మెంతుల వల్ల అంత బెనిఫిట్ అనమాట. కాకపోతే లాంగ్ హెయిర్ ఆల్వేస్ ఫ్యాషనేనండి. కాకపోతే మనకి ఓపిక ఉండాలి కదా, ఓపిక ఉండి పేషెన్సీగా మనం చేసుకుంటే హెయిర్ అనేది బాగుంది. హెయిర్ కి మంచి ప్రోటీన్స్ కావాలి అంటే డైలీ బాయిల్డ్ ఎగ్ తినాలి, మెంతులు రాయాలి తలకి, కోకోనట్ ఆయిల్ ఏమి పడితే అది రాయకూడదు. మంచిది నూనె, మందార నూనె కానీ కోకోనట్ కానీ వాడుకోవచ్చు. హెయిర్ అంటే ఎవరికైనా ఇష్టమే. కట్ చేసేసానండి పాపం. మా పాప తెత్తగా ఏమనలా, కట్ చేసేసావు మమ్మీ, ఇంతవరకు ఉండేది అనమాట. ఎక్కడా ముడ్డి కింద దాకా ఉండేది హెయిర్. ఈ హెయిర్ అనేది కట్ చేసేసాను. ఏం ఫీల్ అవ్వలేదు తను. కాకపోతే కాసేపు మంచిదేలే మమ్మీ నాకు, ఎందుకంటే నా జుట్టు బాగా ఇదిగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంది. ఇంత హెయిర్ అనేది పాపం తనకి కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేను చాలా చూడండి ఎంత ఉందో జుట్టు పాప, జానన్నారా అక్కడ దగ్గర. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బయటపై మెంతులు ఎలా వాడాలనేది కూడా నేను మీకు వీడియో పెడతాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.